కేవలం పేమెంట్కి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇటువంటి మాట్లాడతారు తప్ప ఇంకోటి ఎవడు మాట్లాడలేడు. ఇంత అవమానకరంగా విద్యార్థుల గురించి మాట్లాడడం అనేది అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు అక్కడ దేని కొరకు మాట్లాడుతున్నారు? పేమెంట్ మీదనే కనుక నువ్వు అన్నది నిజమైతే మరి మీ కార్తీ చిదంబరం ఆయన కూడా పెట్టిండు, నేను హెచ్సియు విద్యార్థులకు మద్దతుగా ఉన్నా, అక్కడ దాన్ని ఆపండి, ఆ దాష్టికాన్ని ఆపండి, ఆ వన్యప్రాణుల్ని సంహరించడం ఆపండి అని చెప్పి పెట్టిండు. కార్తీ చిదంబరం కూడా పేమెంట్ మీదనే మాట్లాడిందా? కార్తీ చిదంబరం పేమెంట్ మీద మాట్లాడిండా? అడగండి మరి ఒకసారి, ఎంత పేమెంట్ ఇచ్చిండ్రు, ఎవరు ఇచ్చిండ్రు, ఆయనకు ఎందుకు మాట్లాడిండో ఒకసారి మాట్లాడండి. మీ పార్టీని, మీ పార్టీ ఎంపీ ఇప్పుడు ఆయన, అనేక మంది, ప్రకాష్ రాజ్ మాట్లాడిండు, ధ్రువరాటి మాట్లాడిండు, అనేక మంది అక్కడ జరుగుతున్న దాష్టికం మీద మనుషులుగా, మానవులుగా, మానవజాతి మంచిని కోరుకునే వాళ్ళుగా అనేక మంది మాట్లాడుతున్నారు. వీళ్ళంతా పేమెంట్ల మీదనే మాట్లాడినరా? పేమెంట్తోనే తప్ప మీ బతుకులకి ఇంకో రకంగా పని చేయించుకునే శక్తి లేని వాళ్ళు కాబట్టి మీకు ఇట్లాంటి చిల్లర మాటలు వస్తాయి. పేమెంట్ల మీద మాట్లాడినరా? ఇదే రేవంత్ రెడ్డి ఇదే భూముల మీద కేసులు వేసినాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మంచి పని చేద్దామని భూములు ఇస్తే వీళ్ళంతా కుట్రతో కేసులు ఇస్తాడని మాట్లాడండి. ఆయన స్టేట్మెంటే ఇది, అధికార ప్రతినిధిగా 2012 సెప్టెంబర్ 16 నాడు వచ్చింది. ఇదే రేవంత్ రెడ్డి భూములు ప్రభుత్వానికి కావు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిండు, మా చంద్రబాబు నాయుడు సరే గొప్ప గొప్ప పనులు చేద్దామని ఇస్తే ఈ దుర్మార్గంగా వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ అడ్డుకుంది, ఇప్పుడు కేసీఆర్ అడ్డుకుంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుంది. ఏం లేదు, వాళ్ళ గురువు గారు మొదలుపెట్టిపోయిండు, తాబేదారులకు ఇచ్చి సాటుగా గుంజుకునే ముచ్చట గదే పేమెంటే. ఇక పేమెంట్ మీద వెయ్యాలి, పేమెంట్ తీసుకోవాలి. అదే పని మీద వాళ్ళ గురువుగారు మొదలుపెట్టిండు, గురువుగారితో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పుడు శిష్యుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. పేమెంట్ ఇచ్చుడు, ఇంకో వైపు నుంచి పేమెంట్ తీసుకున్నాడు. అందుకే వీళ్ళకి ఎప్పుడు అదే గుర్తొస్తుంది, అది తప్ప ఇంకొకటి ఉండదు. పేమెంట్ల యావ తప్ప ఇంకొకటి ఉండదు, ప్రజల యావ ఉండదు.